25 సంవత్సరాల నుంచి కనీసం ఈ ఎమ్మటి ఓవడు గువ్వల బాలకృష్ణారావు పోయి ఏం చేస్తావని సామాన్యుడు ప్రశ్నించారు. ఎవడు కొడతాడో ఎవడు తిడతాడో తెలియని పరిస్థితి. రోడ్డెమ్మటి ఓటు ఈయన గెలిపించడానికి పక్కపక్కన వాళ్ళు ఇంతమంది దాటేసుకొని కూడా కేసీఆర్ పాటలోనే నడిచినాం. అన్న బాలరాజన్న గారు కూడా చాలా మనం నమ్ముకున్నందుకు ఇంతమంది తయారు చేసినారు. అచ్చంపేట తాలూకాలు కూడా కొంతవరకు మెరుగుపరిచినారు. అది ఎవరు కాదనలేరు. కానీ ఇవాళ కష్టకాలంలో మాత్రం వల్ల రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళే ప్రయత్నం చేశాడు. దీన్ని ఆంధ్రాలో ఉన్న బీజేపీ నాయకులతో సెంట్రల్తో కలెక్షన్ తో కలిసి వాళ్ళతో మాట్లాడుకొని నాకు ఇద్దరు నా భార్యకు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి, ఇస్తే నేను బీజేపీలో తెస్తానని గువ్వల బాలరాజు అన్నట్లు ఇష్టం సమాచారం. పెట్టుకున్న పోదలుచుకుంటే ఇప్పుడే పోండి ఎవరు అవసరం లేదు. కార్యకర్త లేకుంటే మీ తరము కాదు, కార్యకర్త లేకుంటే మీ వశము కాదు. మీరు ఏమో కూర్చున్నా కష్టపల్ల సందుల్లా గొంతుల్లా గుర్తుకునేది తన్నుకునేది అక్కడిసి పెట్టి అన్నిసి పెట్టి బావబామర్లేసి పెట్టి అందరికైనా వాసింది. ఏ ఇళ్ళ నేను మూట కట్టుకోలేదు. కట్టుకున్నది మీరే. మీరు కట్టుకొని కూడా మమ్మల్ని సంజాగా లక్ష నడేట్ల గురించి ఓకే చనిపోయినంత మాత్రాన కార్యకర్తలు పోగొని అత్యంత నియోజకవర్గంలోకి సామాన్య వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు. అనవసరం నీ జీవితం ఖరాబు చేసుకున్నావు, అనవసరంగా నువ్వు ఆగమైనావు. అది కూడా నాకు చాలా బాగా ఉంది. ఎందుకంటే నీతోని 25 ఏళ్ళు ఉన్నా కాబట్టి బాధనే పడుతున్నా. నిన్నైతే నేను విమర్శించదలుచుకోలేదు. ఇంకొకటి అల్వి గాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ హామీలు ఇచ్చి అతికెక్కించింది, రైతులను మోసం చేసింది, అక్కను ఆగం చేసింది, అమ్మను పింఛనిస్తానని ఆగం చేసింది. అమ్మ నీకు నేను 4,000 ఇస్తా, కేసీఆర్ అంటే 2,000 ఇస్తుందని హామీలు ఇచ్చింది. ఏం చేయలేదు కాంగ్రెస్.